సొంత ఊరు రామన్నపేట, నివాస మార్మూరు. ఇక్కడ సుగంధార స్వామి మహారాజుకు ఆఖరి శిష్యుని నేను. అయితే అంతకు ముందు స్వామికి శిష్యుని కాకముందు నా లైఫ్, నా జీవితం ఎటువంటిదంటే తినడానికి అన్నం దొరకాలి. నా పిల్లలను పోషించడం, చదివించడం కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివించిన డబ్బులు లేక. ఎప్పుడైతే తన సన్నిహితం తన గురు శిష్యుని అయినో దినదిన అభివృద్ధి అయినా డబ్బుకు కుదవలేదు. పిల్లల ఆరోగ్యం మంచిగా ఉంటున్నాయి. ఏ విధంగా మరి తన పరిచయం అయిందో అంటే నాకు అప్పుడు తాను ఆయుర్వేదంలో ఎండి, హోమియోపతిలో ఎండి. తాను ఇక్కడ పెద్దవాళ్ళగొట్లో డాక్టర్గా సేవలు అందిస్తుండు. ఈ ఆధ్యాత్మిక రంగంలో గురువుగా ఉపదేశాలు ఇస్తుంటాను. అంటే నచ్చిన వారికి అటువంటి ముఖ్యులకు ఇస్తుండే. అయితే తన జన్మ వృత్తాంతం నేను తెలుసుకున్నది ఏంటి, ఎందుకు వచ్చినావు అంటే తాను జాగిరి టైంలో తహసీల్దార్, నైజాం ప్రభుత్వంలో తహసీల్దార్గా ఉండి
డ్యూటీకి అంటే లీవ్లో ఇంటికి వచ్చిండు భార్య పిల్లలతో. మళ్ళీ డ్యూటీకి పోయేటప్పుడు భార్య పిల్లలతో పోతుండు. పోయే ఆ టైంలో నదిలో ట్రైన్ కూలబడి ఆ పిల్లలంతా ఒక దిక్కు కొట్టుకపోయినారు. ఈయన ఒక దిక్కు ఈదుకుంటూ వచ్చిండు. ఇక కళ్ళ ముందరనే భార్య పిల్లలు పోయినారు. అంటే ఆయన రాజవంశీకులు, ఏదైతే తహసీల్దార్ సుగంధర స్వామి రాజవంశీయులు అంటే దగ్గర పివి నరసింహారావుకు బ్లడ్ రిలేషన్ తిన. అటువంటి వ్యక్తి సన్యాసం అంటే ఇక నేను ఇంటికి పోను, నాకు అవసరం లేదు అని జీవితం చాలించుకొని మన నిజామాబాద్ రైల్వే స్టేషన్కి నడుచుకుంటూ వచ్చిండు. నడుచుకుంటూ వచ్చి ఇక్కడికి వెళ్ళి మళ్ళీ రైల్వే స్టేషన్ నుంచి రామన్నపేట అనే గ్రామానికి వచ్చిండు. అక్కడ భక్తులు చాలా ఉంటారని ఒక 2 రోజులు ఉన్నాడు. ఆడికి వెళ్ళి బావపురం మందిరం ఆశ్రమానికి పోయిండు. అక్కడ 2 రోజులు ఉండి లింబాదిగుట్ట మీదకి పోయిండు. అక్కడికి వెళ్ళి పాకాల పోయిండు. పాకాలలో ఒక 5-6 సంవత్సరాలు ఉన్నాడు. అక్కడికి వెళ్ళి అడవిలో పోయిండు. అడవిలో పోయి 16 సంవత్సరాలు వస్త్రాలు లేకుండానే తపస్సు చేసుకున్నాడు. అక్కడ మళ్ళా 16 సంవత్సరాలు గడిచిన తర్వాత అక్కడ లంబాడోళ్ళు అని చెప్పి ధర్మనాయకు ఇతన్ని చూడగలిగాడు. అందరికీ కనిపించారు, వాళ్ళు సత్పురుషులు కాబట్టి అతన్ని కనిపించి మాట్లాడిన తపస్సులో ఉన్నాడు కాబట్టి రోజు దొబ్బెడలు వెళ్ళి ఆవు పాలు తీసుకుపోయి అక్కడ పెడుతుండే. తను తాగుతున్నాడని తిననుకున్నాడు. కానీ అక్కడ జంతువులు పశువులు అవన్నీ పక్షులు తాగుతున్నాయి. ఇతను మాత్రం అనుకున్నాడు నేను అరుచుకుంటున్నాను. మళ్ళీ తర్వాత గద్దె కాలు పట్టుకున్నాడు. అప్పుడు ఏం చేసిందంటే నేను పరమశాల వేసేసి అక్కడ రండి అని. ఆ రోజు చూసిండు. అక్కడ ఉన్నాడు. తన పక్క పల్లెనే శివాలింగం ఉంది. శివాలయము మట్టిలో కూడుకుపోయింది ఎప్పుడో. దాని పేరు గుడిలింగాపురం. ఇక్కడి ప్రజలు ఎప్పుడు చూడలే. మళ్ళీ ఈ మహారాజు వచ్చే ఇది గుడిలింగాపురం అని విలేజ్ అని చెప్పి ఆ గుడిని ఓపెన్ చేసిండు. తిన లేబర్లను పెట్టి ఓపెన్ చేసి అప్పుడు ఆ గుడిలో గర్భగుడిలో శివలింగం ఉంది, అది నంది ఉంది. అప్పుడు ఓపెన్ చేసి దానికి పెద్ద కళ్యాణ మండపం పివి నరసింహారావు ఉన్నాడు కాబట్టి అక్కడికి వెళ్ళి ఒక 100 ఎకరాలు ఆ లంబడి వాళ్ళకి పట్టా ఇప్పించిండు. ఎందుకంటే వీళ్ళు గుడిని కాపాడాలని చెప్పి ఆ పీఠ వాళ్ళకి అప్పచెప్పిండు. అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ అన్నపూర్ణాదేవి స్వప్నంలో పోయింది. ఈ 3 పుట్టాల మీద ఉన్న తల్లి స్వప్నంలో పోయింది, నేను ఇక్కడ ఉన్నా ఇక్కడికి రా అని. తాను నడుచుకుంటూ వచ్చిండు. అప్పుడు బట్టలు లేవు, అందరు పరిచయం అవుతుంది. ఈతలు ఎవడు పిచ్చోడని చెడు అంటే పిల్ల తోవలు కదా, సైకిల్ కూడా బైకులు కూడా పోయే తోవలు లేవు. అప్పుడు నడుచుకుంటూ వస్తుండు. అందరు భయపడుతున్నారు. ఇక ఏదైతే ఆధ్యాత్మికత తెలిసిన వాళ్ళు బద్దం కాళ్ళు పట్టుకున్నారు. తోలుకొచ్చారు, పెద్దవాళ్ళు ఉంటాయి కానీ ఇక్కడ తోలుకొచ్చారు. తోలుకొచ్చిన తర్వాత అప్పుడు ఈ మన ముదిరాజు వాళ్ళు పెద్దమ్మ దేవుడు ప్రతిష్ట చేస్తున్నప్పుడు అప్పుడే ఒక మహారాజు వచ్చిందని చెప్పి తను తీసుకుపోయి ప్రతిష్ట చేయించిన వాళ్ళు. ప్రతిష్ట చేసినాక ఇక్కడ ఉండి ఇక్కడ లేబర్లను తీసుకొచ్చి ఇక్కడ ఈ ఓపెన్ చేసేది ఈ గర్భగుడిని. ఇది కూడా అడవిలో మట్టిలో కూడుకపోయింది. ఇతను వచ్చి ఓపెన్ చేసిండు. ఓపెన్ చేసి ఆ కళ్యాణ మండపం తన కట్టించిండు. అప్పుడు 5 పైసలకు ఒక బిందె నీళ్ళు మీదికి ఓపిస్తుండే. అంటే సంచి మోయాలంటే 2 భాగాలు చేసి తోవ కూడా లేదు, రాళ్ళ మీదకి లప్పల మీదకి లెక్కాలి. అంటే 5 పైసలకు బిందె నీళ్ళు 2 ఇటుకలు 3 ఇటుకలు తీసుకురావాలి. పెద్ద ఇటుకలు తేలేరు, దానికి కూడా 5 పైసలు ఇస్తుండే. అప్పుడు స్వామి ఏమన్నారంటే ఇతను బంగారు తయారు చేస్తాడని. అంటే పైసలు ఉన్నాయి కదా, అప్పుడు పైసలు లేదు. ఈ స్వామి దగ్గర బంగారు ఉంది, అమ్మి పెడుతున్నాడు ఇవని అట్లా పుకారు వెళ్ళింది. కానీ ఆ స్వామికి ఎక్కడికి వెళ్ళి వస్తున్నాడు, ఆ దేవికి తెలుసు, అలా తెలుసు. ఇక్కడ ఇంత పెద్ద ఆలయం కట్టిండు, ఇక్కడ సేవలు అందించిండు, హోమియోపతి ఆయుర్వేదం అని సేవలు అందించిండు. ఇప్పటికి పరమపదించిండు. నేను ఆఖరి శిష్యుడిగా ఎప్పుడైతే ఈ ఆశ్రమ సంబంధం ఏర్పడ్డదో నాకు డబ్బు కుదవలేకుండా చేసిండు. మా పిల్లలు పెద్ద స్థాయిలో ఉన్నారు, నేను పెద్ద స్థాయిలో ఉన్నా సార్. సుకందర స్వామి పాదాభివందనకు నమస్తే చేస్తూ మీ అందరినీ బాగా చూసుకోవాలని చెప్పి కోరుతున్నా సార్. పత్రిక సోదరులకు నమస్కారం. ఇక్కడ పెద్దవాళ్ళోట అనే గ్రామంలో సిరికొండ మండలం నిజామాబాద్ జిల్లా ఈ పెద్దవాళ్ళోట గ్రామంలో ఇంచుమించు 1971 నుండి మరియు ఇక్కడ జాతర జరపబడుతున్నది. మరి ఆయన ఎక్కడో పుట్టిండు, ఎక్కడో పెరిగిండు. డాక్టర్ సుకందర స్వామి అని మహారాజు. మరి ఆయన ఎక్కడ పుట్టింది ఎవరికి తెలియదు, ఎక్కడ పెరిగింది ఎవరికి తెలియదు. కానీ తిరుక్కుంటూ వచ్చి స్పీడ్గా తిరుక్కుంటూ వచ్చి గట్టిగా ఇక్కడ పెద్దవాళ్ళోట అనే గ్రామంలో ఇక్కడ నివాసం ఏర్పరచుకొని గుట్టపైన పురాతన దేవాలయము, ఇక్కడ అన్నపూర్ణ దేవాలయము, పురాతన దేవాలయము. మరి ఇక్కడ శుద్ధి చేసి ఆయన ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ అన్నపూర్ణదేవి ఉత్తర భారతంలో ఒక కాశీలో తప్ప దక్షిణ భారతంలో మన నిజామాబాద్ జిల్లా పెద్దవాళ్ళోట గ్రామం సిరికొండ మండలంలో మనకు ఇక్కడ ఉండడం ప్రజలకు ఎంతో పూర్వజన్మ సుకృతము. వారు చేసుకున్న పుణ్యప్రదంగా నేను భావిస్తూ ఉన్నాము. దేవి భక్తుల కొంగు బంగారంగా
కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారు తల్లిగా ఎన్నో కోరికలు తీరుస్తూ సంవత్సరము జనాలు పెరుగుతూ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటూ అమ్మ కృపకు పాత్రులు అవుతున్నారు, వారి కోరికలు తీర్చుకుంటున్నారు. మరి మన భారతదేశంలో అప్పుడు డాక్టర్ సుకందర స్వామి మహారాజు తిరుపతిలో కూడా లేనప్పుడు మన భారతదేశంలో కూడా అన్నసత్రము అన్నదానం అనేది ఎక్కడా లేకుండే. ఇది సుమారు 70-71 అప్పటి నుండి స్టార్ట్ చేసిందంటే నిర్విరామంగా ప్రతి సంవత్సరము మాఘమాసము అమావాస్యకు 3 రోజుల కార్యక్రమాలు ఇక్కడ జరపబడతాయి. ఫస్ట్ రోజు దేవి పెద్దవాళ్ళు గ్రామంలో శావదింపుతూ ఊరంతా శావదింపుతూ అక్కడ హనుమాన్ యాజ్ఞం జరపబడుతుంది. తర్వాత సాయంత్రం కుమారస్వామి యాజ్ఞం జరపబడుతుంది. 5 గంటలకు మధ్యలో నాగదేవ యాజ్ఞము. మరుసటి రోజు గుట్ట పైన అమ్మవారి మహాయాజ్ఞము, అన్నదాన సత్రము, రథోత్సవము, కన్నుల పండుగగా మనము జరుపుకుంటున్నాము. ఇంచుమించు 50 సంవత్సరాలు 72 71 సంవత్సరం నుంచి నిర్విరామంగా జరుపుకుంటున్నాము. తల్లి రోజు రోజుకు మరి అందరి భక్తులకు మరింత అందరి కోరికలు తీరుస్తూ అందరికీ ఆరోగ్యాలు ప్రసాదిస్తూ తల్లి ఇక్కడ అందరి భక్తులు అమ్మవారి దీవెనలు అందుకోవాలని మరి అందరికీ నేను వచ్చిన భక్తులకు భక్తులందరికీ పాదాభివందనాలు సమర్పించుకుంటున్నాము. దేవస్థానం తరపున, గ్రామం తరపున ఇక్కడ